అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా, ఇవాళ మీకు చెప్పేటి చాలా ముచ్చట్లున్నాయి. ఇక మరి ఏ మాత్రం లేట్ చేసుకోకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకోవాలి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. చోటే బాయ్ బడే బాయ్ నడిమిట్లా నడిపి బాయ్ ముగ్గురు మొనగాళ్ళు అన్నట్టు. చోటే బాయ్ రేవంత్ సార్ అని ఎరికే, బడే బాయ్ మోదీ సార్ అని ఎరికే, నడిమిట్లా ఈ నడిపి బాయ్ ఎవరు కావచ్చు అని ఆలోచిస్తాన్రా. అదాని సారల్లా ముగ్గురికి ముగ్గురు అన్నదమ్ముళ్ళ అనుబంధం లెక్క ఉంటారట కదా. అయితే అదాని సారు వారి మీద అమెరికాలో కేసు అయింది. ఇక సారు వారు అక్కడ లంచావతారం ఎత్తిండట. పాండ్రి మరి ఇక ఆ కేసు కథ ఏంది, కార్ఖాన ఏంది, ఓ మళ్ళీ కరుచుకొని వద్దాం రాండ్రి. అదాని సారు వారి పరపతి మన కాడ ఎట్లుంటుందో ఎరికే కదా మీకు కూడా. గా పరపతికి తగ్గట్టే ఈడాడ కాదు, డైరెక్ట్ అమెరికాలనే సారు వారి మీద కేసు పడ్డది. మరి అదాని అంటే ఆ మాత్రం అన్న ఉండాలి కదా. మరి సరే మరి సారు వారు చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే, మన దేశంలో పెద్ద సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకునేందుకు సారు లంచాలిచ్చి ఉగ్రం పెట్టుకున్నాడట. లక్షల్లో కోట్లో కాదు, అక్షరాల 2,29,000 కోట్ల రూపాయలను లంచం బోద్దామని చూసిండట మహానుభావు. లంచమే 2,000 కోట్లు అంటే ఇక సార్ కన్లచ్చే ఫాయిదా ఎంత ఉండొచ్చు కావచ్చు. ఇక గట్ల లంచం ఉపాయం చేసిండని అమెరికా పోలీసులు కేసు పెట్టిరు. మనకాడ మాత్రం సప్పు లేదు. మరి అమెరికాలో ఎందుకు పెట్టిరని అనుమానం కొట్టచ్చు మళ్ళా మీకు. బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పులు తాళాలు లెక్కలు చెప్పి పైసలు తీసుకుందామని చూసిండు. అయితే ఆ ఇన్వెస్టర్ల అమెరికోలు కూడా ఉన్నారట. కథం సారు ఆడ దొరికిపోయిండు. మా అమెరికోలను దోకా చేద్దామనుకున్నవా బిడ్డ అనుకుంటా పెద్ద కేసు పడ్డది. అరెస్ట్ వారెంట్ కూడా వచ్చిందని అంటురు. ఇక అదాని మీద కేసు పడ్డదని ఎరకవుడుతోనే స్టాక్ మార్కెట్ గాయ అయిపోయింది. అదాని కంపెనీల షేర్లా అని డబడబడవడమని లటుక్కన కింద పడిపోయినాయి. అదాని కంపెనీల మీద పైసలు పెట్టినోళ్ళు పూరా లాస్ అయిపోయారు, తలకాయ పట్టుకున్నారు. ఇక వాళ్ళ కొన్నొద్దుల దాకా నిద్ర కూడా పట్టది. ఇది అసలు స్టోరీ. ఇక కొంచెం స్టోరీ కూడా చెప్తా. ఇక అదాని మీద కేసు అయిందని తెలుసుడుతోనే ఇక రాహుల్ బాబు వారు రంగంలోకి దిగిండు. చూసినవా అదాని పెద్ద దొంగ దోసుకునేటోడని చెప్పిన కదా. నేను చెప్పిందే నిజమైంది. అదాని మీద మన దేశంలో కూడా కేసులు పెట్టాలే, జైల్లో నూకాలని డిమాండ్ చేస్తుండు. అయినా మన కాడ వెట్టర్తి మోడీ సార్కు మస్తు ఇష్టమైన మనిషాయే, ఇద్దరు దోస్తులాయే. దోస్తు మీద మోడీ సార్ ఎందుకు కేసు పెడతాడు, దోసుకోమని అప్ప చెప్తాడు గాని అంటుండు. ఊరే రాహుల్ బాబు సార్ వారి ఆవేదన ఆక్రందనలో కూడా నిజమే ఉన్నదనుకోవచ్చు. కానీ సార్ ఇంకో చిన్న లాజిక్ మర్చిపోయిండు. ఇదే అదాని సార్తోనే మన ముఖ్యమంత్రి ఎగవేతల రేవంత్ రెడ్డి స్వారీ ఎనమాంల రేవంత్ రెడ్డి సారు చేతులు కలిపిండు. సిమెంట్ కంపెనీలో పెట్టుకోమని జాగా కూడా సూచించిండు. ఇక అదాని సార్ కూడా 100 కోట్ల రూపాయల చెక్కును రేవంత్ సార్ చేతిలో పెట్టిండు. మరి ఇట్లా చేసినందుకు రేవంత్ సార్ కూడా దొంగే అన్నట్టు కదా. మరి రేవంత్ సార్ ను కూడా జైల్లో నువ్వు కూడా ఉంటది కదా. మరి ఫస్ట్ రేవంత్ సార్కు చెప్పు, సారు జైలుకు పోవలసి ఉంటది, తయారుగా ఉండు అని. ఇక ఇట్లనే అడుగుతురు మరి. అసలు బడి పిల్లగాండ్ల మీద ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతగానం కోపం పెట్టుకున్నదో నాకైతే అర్థమైతలేదోల్లా. అరే లేకుంటే ఏంది బై, నిజం చెప్పుండ్రోల్లా. కేసీఆర్ సార్ పాలనలా బడి పిల్లలకు సన్నన్నం పెట్టేది, టిఫిన్లు కూడా పెట్టేది. మంచిగా కడుపు నిండా తింటేనే, తిన్న తిండి పెయ్యికి పడితేనే పిల్లలు మంచిగా చదువుతారు, చదివింది జర నెత్తికెక్కుతుంది అని అనేది. కానీ ఇప్పుడు ఏమైంది, అంత తిర్రమర్రైపోయింది. బడి పిల్లలు దవాఖాన్ల పడవలసిన పరిస్థితి వచ్చింది. అగజూడు కావాలంటే మీరే. ఏంది అసలు చదువుకునే పిల్లగాండ్లు ఈ సర్కారు చేయబట్టి దవాఖాన్లలో పడుండ్రు ఏందోల్లా.
పానాల మీదకి తెచ్చుకునుడేంది. ఇగో ఇల్లు నారాయణపేట జిల్లా మాగనూరు సర్కారు బడి పిల్లలు పగటీలు పెట్టే అన్నం పథకంలో పురుగులు పెట్టే అన్నం పెట్టిరు. అసలు ఈ పిల్లల వయసు ఏంది, వీళ్ళ పెయ్యేంది, వీళ్ళకి పురుగులు పట్టిన తిండి పెట్టుడేంది. అసలు అన్నం అంతా ఇసమిసమైందంట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పిల్లలు దావకాండ్ల పడ్డరు. పాపం ఇంట్లో 15 మంది పిల్లల పరిస్థితి సీరియస్ అంటే సీరియస్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ మహబూబ్ నగర్ పెద్ద దావకాండ్ల ట్రీట్మెంట్ తీసుకుంటారు. పాపంకి బుజ్జి ఏమంటుందో ఇనుర్రి, నాకైతే బాధ అనిపించింది. బియ్యం కొంచెం కొంచెం ఉడికినా కొంచెం కొంచెం ఉడకలేదు. గుడ్డు తిన్నాం, కొంచెం ఉడికినా కొంచెం ఉడకలేదు. తర్వాత ఒక 3 o'clock మొత్తం 30 మెంబర్స్కి వాంతిక అయింది. వాంతిక అయిన తర్వాత హాస్పిటల్ తీసుకొస్తే 3 మెంబర్స్కి తక్కువ అవుతారు అన్నారు. 4 మెంబర్స్ మహబూబ్ హాస్పిటల్కి వేసుకొచ్చారు. ఈ ఒక్క బడనే కాదు, ఈ 10-11 నెలల సంది పాపం సర్కారు బడి పిల్లల అవస్థ గిట్లనే ఉన్నది. సార్లు చక్కగా ఉంటలేరు, హాస్టళ్లలో తిండి చక్కగా పెడతలేరు, మధ్యాహ్నం భోజనంలోనేమో పురుగులు ఎలుకలు. ఇప్పటికే వైలు పట్టుకొని క్లాస్ రూమ్లలో చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఏడ్చుకుంటా బాధలు చెప్పుకున్నారు. అప్పుడన్నా మారాలన్నా అద్దా, ఇంకా అద్మానం చేసుడు ఏంది అసలు? అరే మన కోపాలుంటే రాజకీయంగా చూసుకోరు గాని ఈ బడి పిల్లల పానాలతోనే ఏంది ఆటలు? అసలు సర్కారు బడికి పంపాలనా లేకుంటే సప్పుజేకి ఇంట్లో కూర్చోబెట్టి కూలికి పంపాలనా? ఇట్లనే గరమైతురు పిల్లగాండ్ల అమ్మ నాయనలు కాదా? మరి వీళ్ళు రెక్కల కష్టం చేసుకుంటా పిల్లలు సర్కారు బల్లెనన్ను చదువుకుంటారు తీ అని అనుకుంటే అసలుకే మోసం కాబట్టే. అంతేనే కాదా? మీరే చెప్పుర్రి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఎన్నడో తెలంగాణ రానప్పుడు ఇన్ననొల్ల ఇసంటి మాటలు 10 ఏండ్ల తర్వాత ఇగో మళ్ళీ ఇప్పుడు ఇనవలసి వస్తుంది. అంతా మన రాష్ట్ర సర్కారు పుణ్యమాగో గట్లున్నది మరి. కానీ ఏ మాటక ఆ మాటనొల్ల మళ్ళా మన తెలంగాణలో ఉద్యమ కాలం నాటి రోజులు వచ్చినాయి. జనాలందరూ ఒక్కటై రోడ్ల మీదకి వచ్చిర్రు, సర్కారును మొసమర్రకుండా ఎత్తాన్రు. అగజూడురు కావాలంటే మీరే. మానుకోట ఈ పేరు ఇంటేజాల్ సమైక్యవాదుల గుండెలల్ల రైళ్లు ఉరుకుతాయి, గజ గజ వణికిపోతారు. మానుకోటకు మన తెలంగాణ ఉద్యమానికి గంత సంబంధం ఉన్నది. ఇప్పుడు గదే మానుకోట పేరింటే మన రేవంత్ సార్కు నిద్ర పడతలేదేమో అనిపిస్తుంది. గజ గజ వణుకుతుండని కూడా అంటురు. అయితే లగచర్ల రైతులు ఎంత గోసపడ్డారో లోకమంతా చూసింది కదా. వాళ్ళ భూములు గుంజుకొని ఆల మీదనే రుబాబు చూపించింది సర్కారు. ఇప్పుడు లగచర్ల రైతుల కోసం తెలంగాణ జనం ఒకటైర్రు. వాళ్ళకి హిమ్మతి ఇచ్చేందుకు ముంగడబడ్డారు. మన బీఆర్ఎస్ పార్టీ లగచర్ల రైతుల కోసం ధర్నా కార్యం పెట్టింది. కానీ మన సర్కారు ఒప్పుకోలే. మానుకోటల ధర్నా లేదు గిన్నా లేదని తేల్చి చెప్పింది. ఇది ఎక్కడ కథ అసలు? రేవంత్ సార్ కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమన్నాడోల్లా ప్రజాపాలనలా ఎవరన్నా నిరసన చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు అని అన్నడా? మరి ఇప్పుడు గిరిజనుల కోసం ధర్నా చేస్తామంటే అసలు ఒప్పుకోలే, పర్మిషన్లు ఇయ్యలే, ఎక్కడికక్కడ పోలీసులను పెట్టిర్రు. అయితేంది బీఆర్ఎస్ పార్టీలు హైకోర్టుకు పోయిర్రు. 25వ తారీఖు నాడు పొద్దుగాల 10 సంది పగటిల్లాంక ధర్నా చేసుకోవచ్చని హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. రేవంత్ సార్కు చెంప మీద కొట్టినట్టు తీర్పు చెప్పింది. మానుకోట గట్లున్నదా? ఇటు ఖమ్మంలో చూడుర్రి, జన జాతరనే ఓర్రి. లగచర్ల రైతుల కోసం ఖమ్మం రోడ్లన్నీ ఓ గిట్ల మారిపోయినాయి. గిరిజనులకు ధైర్యం ఇచ్చేందుకు బీఆర్ఎస్ లీడర్లు జనాలు వాళ్ళ కోసం తొవ్వ పొడుగుత ర్యాలీ తీసిరు. మన రేవంత్ సార్కు శాపాలు పెట్టిర్రు. నిజంగా 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో తిరుగుబాటు నడుస్తుంది. జనం ప్రభుత్వం మీద మరలబడుతుర్రు. వాళ్ళకు ఎంత అవస్థ అయితే గిట్ల చేస్తారు చెప్పు? సర్కారు మీద ఎంత కోపం వస్తే రోడ్ల మీదకి వస్తారోలా కదా. పాములు పుట్టలో ఉంటాయి. వాటికి ఆకలయ్యో లేకుంటే పొద్దెళ్ళకుంటేనో అట్లా అట్లా చుట్టుముట్టు తిరుక్కుంటా వాళ్ళను వీళ్ళను అరుసుకుంటా మళ్ళా పుట్ట దిక్కో జంగల్ల మోకానుకో అవుతాయి కదా. కానీ అది ఏందోనొల్ల ఈ నడుమ పాములు కూడా మస్తు సుతారం అయిపోతున్నాయి వల్ల. వాటికి నేల మీద పోవుడు కూడా శాతం అయితలేదు. ఇప్పుడు మనం కదా ఈ నడుమ అంటే ర్యాపిడోలు క్యాబ్లలో పోయినట్టు అవి కూడా రైలు బండ్లలో ప్రయాణం చేస్తాన్నాయి. అరే అవంటేనొల్ల చూడరు కావాలంటే. అయితే ఇగో ఇది జనశతాబ్ది ఎక్స్ప్రెస్ బండి పెద్ద ప్రయాణమే చేస్తాంది. జనాలు మంచిగా ఎవరి సీట్లలో కూర్చునేటోళ్ళు కూర్చున్నారు, పండుకునేటోళ్ళు పండుకున్నారు, ఫోన్లు చూసుకునేటోళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. అంతల్నే ఏమైందంటే అగజూడురి ఆగమాగం జగన్నాథం. ఏమైందంటారా? అగో గీనే సెల్ ఫోన్ తోని ఫోటో తీస్తుండు, యూట్యూబ్ షార్ట్ చేస్తాడో ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తాడో. ముచ్చట ఏంటంటే ఈ రైల్లో పాము కూడా ప్రయాణం చేస్తాందోల్లా.
మంచిగా బ్యాగులు గీగులు పెట్టే కాడ పురుసదిగా వండుకున్నది. ఇక బఠానీలే బుక్క బుద్దయిందో లేకుంటే సమోసాల వాసనే కొట్టిందో గాని బ్యాగులకు వెళ్ళి మెల్లగా బయటకు వచ్చింది. కథమిగా ఇంట్లో ప్యాసింజర్ల పరిస్థితి చూడాలే, ఇటు ఉరకలేరు అటు ఉరకలేరు. ఆ డబ్బలకెళ్ళి దునుకుదామని కూడా చూసిరట ఆగంలో కొందరు. ఇలా ఆగంకున్న వాడెత్తు. ఆ పామేమో వీళ్ళతోని రన్నింగ్ ప్రాక్టీస్ చేయించింది. జరసేపు అయినాక పెద్ద ఆఫీసర్లు పాములు పట్టేటోళ్ళని పిలుచుకొచ్చి నిమ్మలం చేసిర్రు. మొన్న కూడా గిట్ల నేనోలా బొంబాయి గరీబ్ రథ్ రైలు బండిలా సేమ్ ఇసొంటి పామే ప్రయాణం చేసింది. ఏ ఊరికి పోదామనుకున్నదో, ఏ రాష్ట్రంలో జాతీయ స్థాయి పాముల మీటింగులు ఉన్నాయో ఇట్లా రైలు బండ్ల రాష్ట్రాలు దాటిపోతున్నాయి. ఇక ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఇదివరకు సంది రైలు బండిల టికెట్ కలెక్టర్లు, బఠానీలు అమ్ముకునేటోళ్ళు, వాచ్మెన్లే కాదు పాములు పెట్టేటోళ్ళను కూడా ఓగలి పెట్టాలే కావచ్చు. అవు కానీ ఎమ్లాడ సభలనే అనుకుంటున్నోళ్ళ శ్రీమాను రేవంత్ సారు వారు లగచర్ల భూముల గురించి ఏమన్నాడోళ్ళ, అవి వేస్ట్ భూములు, తొండలు కూడా గుడ్లు పెట్టాయి, అసలు ఆ భూములు వ్యవసాయానికి అక్కడికే రావు, అందులో ఏం పండనే వండాయి, ఇగో గిట్లనే రాగని తీసే కదా. మరి నిజంగానే ఆ భూములల్లో తొండలు గుడ్లు పెట్టాయా? వేస్ట్ భూములేనా? ఈ గిరిజన రైతులకే పొద్దుపోక పోరాటం చేస్తాన్లా, వాళ్లకు ఏం దొయ్యకనే మా భూములు మాకే అని లడాయి చేస్తాన్రా. ఏది హోమాలు కరుచుకొని వద్దాం రాండ్రి, ఆడ మా విలేకరు కూడా రెడీగా ఉన్నాడు చూడురి. ఇగో గిదేనోల్లా మన రేవంత్ సార్ చెప్పిన లగచర్ల భూములు, తొండలు గుడ్లు కూడా పెట్టని ఊర్లు. అగో ఈ పొలాలను సాగు చేసుకుంటున్న రైతుల కాడికే పోదాం. నిజంగా తొండలు గుడ్లు పెట్టాయా? ఇవి వేస్టేనా? కమస్కం రైతు బంధన్ ఇప్పటిదాకా రాలేదా అరుచుకుందాం. అగో గీ పెద్దవేమంటుందో ఇనూరి. మేమైతే ఫార్మా కంపెనీ వద్దు, ఇయ్యము భూములు ఇయ్యము, మేము సవానికి సిద్ధంగా ఉండము గాని భూములు ఇయ్యము. నీళ్లు వచ్చినాయి 10 ఏళ్ళు, రైతు బంధు వచ్చింది, 4 గంటలు కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. పంట 3 పంటలు వండవిచ్చిన్నాం. 3 పంటలు వండ వేసుకొని మేము కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బాగుపడ్డాము. ముందైతే ఏమీ లేకుండే. మేము కేసీఆర్ ఉండంగా అవాదనం ఉండము. ఇప్పుడు ఈ ఆయన రమణ్ రెడ్డి గెలిచినాక 10 నెలలే, 10 నెలల నుంచి మాకు పొత్తాకు లేదు, బట్టకు లేదు, అగుడు అయి రాజ్యం పట్టినాం. మళ్ళీ ఇప్పుడు మీ ఊరి పేరు ఏంది? మా ఊరు లగచెర్ల. లగచెర్ల. ఈ లగచెర్లలో మళ్ళీ మన గొడవ అయింది, కావాలని చేసిరు, కొన్ని పార్టీలు చేసినాయని చెప్పారు. నిజంగా కావాలని జరిగిందా లేకపోతే మీరే మా భూములు వద్దని కొట్లాడిరా? కావాలని పెట్టి పోయారు. ఏడ సందు దొరకది, ఇట్లయితే సందు దొరుకుతుంది అని కల్లెటడికి ఒక్కనికే తోలిండ్రు. కావాలి ఇట్లా ఏడ ఉండదు, సందు లేదు. అంటే మీ భూములు మీకు పోయినాయని చెప్పేసి ఎప్పుడు తెలిసింది? మాకు పోయినా అని చెప్తే 9 నెలలకు తెలిసాయి. గెలిచిన 2 నెలలకే తెలిసింది. ఒక నెల మందేసాలకే తెలిసింది మాకు. మళ్ళీ మీరు బ్యాంకు పోయి లోన్ అప్లై చేసుకుంటే మీ భూములు ఆల్రెడీ అమ్మేసారు అది అని అన్నారంట, నిజమేనా? నిజమే. మాకు లోన్ లేదు, మీ భూమి లేదు, మీకు లోన్ ఇయ్యాము, ఏం లేము, మీది ఏమీ లేదని మాకు లోన్ ఇవ్వలేదు, మాకు రానియలేదు బ్యాంకులో. మీది ఏం పోయింది, మీ భూమి పోయిందని అన్నారు. ఇక గప్పుగా వచ్చి కూర్చున్నా మా పొద్దు నుంచి ఇక ధర్నానే. ఇన్నరా అనోల్లా ఆగురి, ఒకలంటే ఏమో అనుకోవచ్చు, ఇలా మాటలు కూడా వినాలా మీరు? ఫార్మా కంపెనీ కావాలనుకుంటున్నారా లేకపోతే మీ భూములు మీకే కావాలని? మా భూమి మాకే కావాలి సారు. మా బతుకు తెరివి విన్నే ఉండదు మాకు. మా భూమి మా పానం పోతే కూడా మా భూమి ఏము, మా బతుకు తెరివి విండే ఉండదు. విండే మా తాత 4-5 నడుస్తుండది. తాత విన్నే. ఈ రోజు పంట చేతికి వచ్చింది కదా, ఈ రోజు పంటకు చేతికొచ్చింది. ఇప్పుడు ఇంకా అవి వేస్తే ఇంకా ఏమన్నా పెట్టాలి. ఇన్నేళ్ళు ఎట్లా ఉండే పంటలు, అంటే పండించుకుంటుండ్రా? మంచిగా ఉండేనా? 10 ఏళ్ల సంది మంచిగానే సాతాయినాలకు బాగా. రేవంత్ సారు ఇనవట్టదా సారు? వీళ్ళు లగచర ఊరోలే సారు, వీళ్ళే సారు ఈ భూములు, వీళ్ళే కష్టపడి వండించుకుంటురు. మీరేమో ఎమలాడకు పోయి తొండలు గుడ్లు పెట్టాయని అంటిరి, వీళ్ళేమో 24 గంటలు ఈయన్నే ఉండేటోళ్ళు. మరి వీళ్ళు చెప్పేదంతా అబద్ధమేనా సార్? వీళ్ళు అన్ని ఉద్దరముచ్చట్లేనా పెద్ద సార్? ఈ గిరిజనులు ఉత్త టైంపాస్కే ఢిల్లీ దాకా పోయిర్రా, పొద్దుపోకనే జైళ్ళల్లో ఉంటుర్రా? జర ఇలా మాటలిని చెప్పు సార్. ఇవాళ వల్ల ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో చిన్నపాటి చిటుకు పొడుకు వైరల్ వీడియో ముచ్చట్లున్నాయి. ఇక మన ఈ స్టైల్లో చెప్పుకుంటా ఎట్లుంటాయో మీకు ఎరుకున్నదే కదా, అది జబర్దస్త్ ఉంటాయి. అందుకే తీసుకొచ్చిన చూడురి.
గాషారంకున వాడెత్తు అసలు ఎప్పుడు ఏమైతుందో ఎవ్వరు చెప్పలేరోల్లా. అంతెందుకు, ఇగో ఈ రోడ్డు మీద చూడు, కారు రివర్స్ లో పోతున్నది కదా, మరి ఆ డ్రైవరు ఎందుకు రివర్స్ తిప్పుతున్నాడో ఏం పాడో, ఎటు మలుపుతాడో మరి నాకు తెలియదు. అగో అట్లనే పోతున్నది 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 పోతూనే ఉన్నది. ఆఖరికి ఏమైందయ్యా అని అంటే ఓరి నాయనో, కండ్లు బైర్లు గమ్మినాయి కదా. కారు వెనుకకు పోతుంటే ఆ లారోడు దాన్ని గుద్ది ముంగిటికి పట్టుకుపోయిండు. కారు పడ్డది, లారు కూడా బోల్తా పడ్డది. అగ చూడు, కారు అంతా అప్పప్ప అయిపోయింది. ఇండ్లున్నోళ్ళ పరిస్థితి ఏందంటారా? దెబ్బలు దాకినాయి, దావకాన్లా ఇప్పుడు గుల్కోజులు ఎక్కుతున్నాయి. అసలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు కన్ను నెత్తి మీద పెట్టుకొని నడుపుతారో ఏం పాడో. సరే, కారు అంటే నాకు యాదకొచ్చింది. ఇంకోటి చెప్తా, ఇసోంటిది కాదు, జర పరిశాన్ చేసే ముచ్చట అన్నట్టు. ఇగో గీ లారీని చూడురోల్లా, లారీ మీద ఎన్ని కార్లు ఉన్నాయోల్లా, మీద 2 వరుసలు, కింద 2 వరుసలు, 10 కార్లు. ఎంత ఆరాంస పట్టుకపోతున్నారో చూడు. షైనా కార్లట, షైనా కార్లు. షైనోని తెలివి గట్లనే ఉంటది మరి. ఇవన్నట్ల యాలటి ముచ్చట్లు. ఇక మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.